మీరు కొంచెం హిట్ సినిమాలు ఎక్కువ తీసి ఇండస్ట్రీకి మంచి సినిమాలు ఇవ్వండి. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే సార్. ఇందాక మీకు ఫ్లవర్స్ ఇస్తున్నప్పుడు కూడా ఒక నోట్ రాశాను చిన్నగా, సిఎల్ఎస్ కొమ్ముతున్నామని. సో మీకు ఈ సినిమా సో విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మీరు ఇలానే మంచి మంచి సినిమాలు తీస్తూ ఉండాలి, మా అందరికీ ఇలా ఆపర్చునిటీ ఇస్తుండాలి. థ్యాంక్ యూ సో మచ్. జూలై 7 మౌంట్ బర్త్డే, బట్ 24 రియల్ సెలబ్రేషన్ చేస్తాం. బ్లాక్ బస్టర్ ఇచ్చి బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇస్తాం. హ్యాపీ బర్త్డే. కొన్నేళ్ళ క్రితం ముగ్గురమే ఒక కేక్ కట్ చేసాం. ఎస్కేన్ గారు, నేను, ఇంకొక పెద్ద హీరో ముగ్గురమే కేక్ కట్ చేసాం. కొన్నేళ్ళ అల్లు శిరీష్ గారు, నేను, ఎస్కేన్ గారు బర్త్డే రోజు కోవిడ్ టైం అనమాట. అప్పుడు సడన్గా ఆయన బర్త్డే అంటే అప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసి ముగ్గురు కేక్ కట్ చేసాం. ఈరోజు ఎంతమంది ముందు ఆయన మీ గ్రోత్ చూస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు చెప్పాడు ఆయన, మనం సినిమా చేద్దాం డార్లింగ్ అని. థ్యాంక్ యూ సో మచ్. మాట కాపాడుకున్నారు. ఎంత పెద్ద బర్త్ ఇంకా ఎదగాలి. నెక్స్ట్ బర్త్డే ఇలా కాకుండా మంచి గ్రౌండ్లో ఇంకో 1000 మందిని పెట్టి చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ చెన్నై లవ్ స్టోరీ 24th ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అండి. అండ్ అందరికీ సార్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే. ఇలాగే ఇయర్ బై ఇయర్ పెరిగే కొద్దీ మీరు ఇంకా ఎనర్జెటిక్గా ఉండాలి. మీ టైమింగ్లో ఏమాత్రం మార్పు రావద్దు. అండ్ విషింగ్ యూ ఆల్ ద బ్లాక్ బస్టర్ సార్. 24th ఎలాగో నాకు నమ్మకం ఉంది. మీ అన్ని సినిమాలు కూడా మీరు ఏం చేసినా అన్ని పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి సార్. హ్యాపీ బర్త్డే. ఈ సంవత్సరం బిగ్ స్క్రీన్ మీద మీరు లాంచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ విషయాన్ని మీరంటే తొందరగా రివీల్ చేయండి. జన్మదినాన్ని మీడియా మిత్రులతో ఎప్పుడు జరుపుకోవడం అలవాటు. ఈసారి ఇంకా స్పెషల్గా ఇక్కడికి వచ్చేసిన మా హీరో కిరణ్ అబ్బోవరం గారికి, ఇంకో హీరో అజిత్ గారికి, అలాగే మా కల్ట్ డైరెక్టర్ సాయిరాజ్ గారికి, మా తమ్ముడు ఈ సినిమా డైరెక్టర్ రవి నంబూరికి, మా హీరోయిన్ గౌరీప్రియ గారికి, అలాగే మా బ్రదర్ ధీరజ్కి, అందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, నా ఇంకో బ్రదర్ అర్జున్కి, నా నెక్స్ట్ డైరెక్టర్ కృష్ణ, నెక్స్ట్ డైరెక్టర్ అవినాష్, నా నెక్స్ట్ డైరెక్టర్ కమల్, అందరికీ కూడా మీ అందరితో జరుపుకోవటం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నా ప్రయాణం స్టార్ట్ అయింది. ఒక జర్నలిస్ట్గా పిఆర్ఓగా ఎదిగాను. అక్కడ నుంచి అంచెలంచెలు ఎదిగి రోజు మీతో పాటు కూర్చుని ఈరోజు మీ ముందు నించుంటున్నాను. నా సక్సెస్లో మీరు లేకుండా నా సక్సెస్ లేదు. నా సక్సెస్ ఏదైనా నాదొక్కడిదే కాదు. ఐ కాంట్ స్పెల్ సక్సెస్ వితౌట్ యూ అన్నట్టు. యూ అనేది మీరందరూ. సో ఎందుకంటే నా కెరీర్లో ప్రతి మెట్లోనూ మీరు ఎంత సహకరించారో, నేను తీసే సినిమాలన్నింటినీ కూడా ఎంత ఒక రేంజ్లో ముందుకు తీసుకెళ్లారో నాకు తెలుసు. సో మీ సమస్యలు, మీ జర్నీలో మీకు అందుబాటులో ఎప్పుడూ నేను ఉంటాను. అది ఏ రకంగానైనా, అది బర్త్డే అనే కాదు, సినిమానే కాదు, ఎప్పటికీ మీకు తెలుసు మీలో ఒకరిని. నాకింత పెద్ద కుటుంబం ఉందని, నాకు ఎక్కువ చుట్టాలు అది లేరు. నాకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంటే మీరే నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీ అందరి సమక్షంలో మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత బేబీ అనే కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ అనే ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్తో ముందుకు రాబోతున్నాం. సో మాకందరికీ మీ ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ మీడియా.